ఇక చంద్రబాబు కుట్రలను ఎల్లో గ్యాంగ్ సృష్టించిన అడ్డంకులను అధిగమించి అవ్వాతాతలకు పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. దీనిపైనే డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ విజయవాడ నుంచి లైవ్లో రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. ముందుగా ఈ వాలంటీర్లని టెర్రరిస్టులు అన్నారు, ఆ తర్వాత రెడ్ లైట్ ఏరియాకి అమ్మేసే ఒక నీచపు మాటల్ని మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అలాగే అధికారంలోకి వస్తే వీళ్ళని తరిమి కొడతామన్న నాయకుల్ని మనం చూసాం. ప్రస్తుతం వాలంటీర్లపై అయితే వాళ్ళని దూరంగా ఉంచడం అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ఈరోజు పెన్షన్కి సృష్టించిన అడ్డంకుల్ని ప్రభుత్వం అధిగమించింది. ప్రస్తుతం పెన్షన్లు టెన్షన్గా వెళ్తూ ఉన్నాయని చెప్తున్నారు. సో మొత్తానికి ఇబ్బందులకి అయితే గురి చేశారు. ఏ రకమైన భావన వాళ్ళలో కనిపిస్తోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రస్తుతం రెండవ రోజు అయితే ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతోంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65,69,000 మంది లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం 1951 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే తొలి రోజు ఏదైతే వాలంటీర్ల పెన్షన్ల పంపిణీకి దూరం చేశారో దీంతో పెన్షన్దారులందరూ కూడా సచివాలయాలకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. ఓవైపు విపరీతమైన ఎండ ఉండడంతో ఆ ఎండను తట్టుకోలేక వృద్ధులు చాలామంది అనారోగ్యానికి గురైన పరిస్థితి కనబడుతుంది. ఇక కృష్ణా జిల్లాలో చూస్తే గంగూరులో వజ్రం అనే ఒక వృద్ధురాలు కూడా మృతి చెందింది. అటు చల్లపల్లిలో ఒక వృద్ధుడు సచివాలయానికి వెళ్తూ ఎండవేడి మీద తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకంగా నిన్న జరిగాయనే చెప్పుకోవచ్చు. అయితే రెండవ రోజు ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మొత్తం నిన్న ఒక్కరోజే చూస్తే కనుక 25 లక్షల పైబడి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ అందజేశారు. అయితే పెన్షన్దారులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, వాలంటీర్లు తమ ఇంటికి ప్రతి నెల 1వ తారీఖున టెన్షన్గా తెల్లవారుజామునే వచ్చి తమకు ఏ సమస్య లేకుండా పెన్షన్లు అందజేసేవారు. కానీ ఈరోజు తామంతా కూడా ఇళ్ళు కదిలి సచివాలయాలకు రావాల్సి వస్తుంది. ఓవైపు విపరీతమైన ఎండ ఉంటుంది. ఈ ఎండ సమయంలో సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకోవాల్సి వస్తుంది అనే దానికోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని వారంతా వాపోతున్నారు. మరికొంతమంది వికలాంగులు వారైతే కనుక వారి బాధలో వర్ణనాతీతం అనే చెప్పుకోవచ్చు. వారిని ఇక్కడ దాకా తీసుకురావడానికి వారి కుటుంబ సభ్యులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా నిన్న కూడా చూసాము. అయితే ఈరోజు సాధ్యమైనంత అంటే ఇంటిలోంచి బెడ్ రిడెడ్ పేషెంట్స్ కావచ్చు, లేదంటే బాగా అనారోగ్యానికి గురైన వారు ఎవరైనా ఉంటే వారికి మాత్రం ఇంటి దగ్గరే పెన్షన్ అందజేసేలాగా ఏర్పాట్లు చేశారు. కానీ చాలా వరకు కూడా తమ పెన్షన్ వస్తుందో లేదని ఒక ఆందోళనతో పెన్షన్దారులంతా సచివాలయాలకు తరలి వస్తున్న పరిస్థితులను మనకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సచివాలయాల దగ్గర మనం చూస్తున్నాము. మొత్తానికి ప్రతిపక్షం మాత్రం చాలా సజావుగా ఖచ్చితంగా ప్రతి ఒక్క పెన్షన్దారులు చెప్తున్నారు. ప్రతిపక్షం కావచ్చు, ఇటు చంద్రబాబు అలాగే నిమ్మగడ్డ రమేష్ వీరి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏ సమస్య లేకుండా ఇంటికే వచ్చే పెన్షన్ను ఆ ప్రక్రియకు అడ్డుపడ్డారు. వాలంటీర్లు తమకు చక్కగా ఇంటికి తెచ్చిస్తుంటే అడ్డుపడ్డారు. తమను ఈరోజు ఇబ్బందులు పాలు చేస్తున్నారంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా మనకి ఏదైతే సచివాలయాల వద్ద పెన్షన్ తీసుకుంటున్న వృద్ధుల నుంచి మనకి సమాధానం అయితే అదే వస్తుంది. హరి, ఓకే అశోక్. సో పెన్షన్దారులు నిజంగా వృద్ధులు వాళ్ళు ఈ మండు టెండల్లో నడిచి వెళ్ళి లేదంటే ఏదైనా సహాయంతో అక్కడికి వెళ్ళి ఆ మార్గ మధ్యలోనే సొమ్మసిల్లి పడిపోవటం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఈ పాపం ఎవరిది? వ్యూవర్స్ మీరే ఆలోచించాలి, ఎవరిది పాపం?